చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. చంద్రబాబు నాయుడు పదవి పోగొట్టుకున్న తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత పిచ్చివాడిలాగా ప్రవర్తిస్తున్నాడు. పిచ్చోడుకు తోడు అతని కొడుకు లోకేష్ తానా తందానా అంటూ ఎలాంటి నిజాలు మాట్లాడేది వాళ్ళకి చేత కాదు కాబట్టి నిద్ర లేస్తే అబద్ధాలతో లేచి జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేయడమే కాకుండా ఈ జిల్లాలో అన్ని రంగాల్లో అందరికీ అందుబాటులో ఉంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పైన, వారి కుటుంబం పైన, ఆయన కొడుకు అంటే చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లేనిపోని ప్రగల్భాలు పలుకుతూ మాట్లాడుతుంది. నిన్న కాక మొన్న గుడిపల్లికి వెళ్ళిన తర్వాత ధర్మరాజుల గుడి కట్టించడానికి తెలుగుదేశం వాళ్ళు 50 లక్షల రూపాయలు ఇస్తే మా పేరు చెప్పడం లేదు అని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే రామచంద్రారెడ్డి గారి తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి 2.5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ధర్మరాజులు గుడి కడితే ఈ కల్లులేని కబోజీ చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతుంటే ఏమనాలి? మైనింగ్ ఇప్పుడే మా సోదరుడు మాట్లాడినాడు. నీ పీరియడ్లో చంద్రబాబు గారు తెలుగుదేశం పీరియడ్లో ఎంతమందికి లైసెన్స్ ఇచ్చినారు? రామచంద్రారెడ్డి మైనింగ్ మినిస్టర్గా వచ్చిన తర్వాత ఎంతమందికి లైసెన్స్? ఒక్కసారి ప్రజాభిప్రాయం, ప్రజలు రమ్మని చెప్పి కుప్పం బస్టాండ్లో నిలబడి మాట్లాడదాము. నీవు దోచుకున్నావు, అందరికీ దోచిపెట్టించేసినావు. నీ ప్రభుత్వం నడిచిందంత ఆ మైన్స్ కూడా నడుపుకున్నావు. ఇప్పుడు రామచంద్రారెడ్డి నిక్కచ్చిగా, నిజాయితీగా, ఎలాంటి లంచాలకు దోహదపడకుండా ఆయన ప్రభుత్వంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఓరవు లేక నువ్వు నీ కొడుకు అపనిందలు వేస్తారంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నీకు, నీ కొడుకు గుణపాఠం చెక్కడానికి. ఈ రాష్ట్రంలో నీకు ఎక్కడా చోటు లేదు. ఇప్పుడు నువ్వు ఓటర్ కాదు, నువ్వు ఇప్పుడు కూడా పొరుగు రాష్ట్రంలో ఉన్నావు. అక్కడి నుండి వచ్చాడు కంటెస్ట్ చేయాలి. ప్రజలు నమ్మడం, నీకు ఇల్లు వాకిలి లేదు, ఓటర్ లేదు, నువ్వు ఎక్కడున్నావనేసి నీకు సిగ్గు లేదా అని అడ్లు ప్రజలంతా అడుగుతున్నారు. 35 సంవత్సరాల కుప్పం ప్రజలు మోసం చేస్తే తాగేదని నీళ్ళు ఇవ్వాల. మైన్స్లో, ఇసుకలో, వాటిలో అని చెప్పేసి లోపాలు ఉన్నాయని చెప్తున్నాను. ప్రత్యక్షంగా రా, నువ్వు నీకు చేసుకుని తెలుగుదేశంలో మాట్లాడిపోయేది కాదు. ప్రజాప్రాయాన్ని మనం తీసుకున్నాం. ఎప్పుడైనా రెఫరెండం తీసుకున్నాం, కుప్పం బస్టాండ్లో తీసుకున్నాం. కాబట్టి నీ మాయ మాటలు, అబద్ధం మాటలు నమ్మడానికి చిత్తూరు ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. అందులో కుప్పం ప్రజలను బీసీ అని చెప్పి బీసీలకు తేరిన అన్యాయం చేసినావు. కాబట్టి ఈ 35 సంవత్సరాలు నువ్వు చేసిన పాపాలన్నిటికీ కారణంగా నిన్ను చిత్తుగా ఈ జిల్లాలో నిన్ను, నీ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు బీజేపీ చేస్తావు, ఇంకొక పార్టీలు చేస్తావు, కాంగ్రెస్తో చేస్తావు, సిపిఐ అన్ని పార్టీలతో చేస్తున్నా కానీ ఒక్క పార్టీ వాళ్ళు కూడా నీకు సహాయం చేయలేరు. ఎందుకంటే నీకు ఎలాంటి పరిస్థితి ఓట్లు వేరు కాబట్టి నువ్వు ఎన్ని దగ్గర ఎంతమందికి చేరినా, ఎవరి పంచం చేరినా కూడా నిన్ను ఓడించదని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇంకనైనా నిజాలు మాట్లాడి నేర్చుకుంటే నీకు గౌరవం దక్కిందని నేను చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.